ఎన్టీటీపీసీ కారణంగా వ్యాపిస్తున్న కాలుష్య విషం భరించలేమంటూ బాధితులు వాపోతున్నారు. కాలుష్య నియంత్రణ పోరాట సమితి పేరుతో కాలుష్యంపై పోరాడేందుకు కదం తొక్కుతున్నారు. దీంతో ఎన్టీపీఎస్ అధికారులు దిగివచ్చి చీఫ్ ఇంజనీర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోరాట సమితి సభ్యులు డిమాండ్లు పెట్టారు. వాటిని పరిష్కరించే అధికారం తమకు లేదని, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడం వరకే తమ బాధ్యత అన్నారు. తమ చేతిలో ఏమీ లేదని ఎన్టీపీఎస్ అధికారులు చేతులు దులుపుకున్నారు. కనీసం బాధ్యతైనా నిర్వర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. తమ చేతిలో లేనప్పుడు సమావేశం ఏర్పాటు చేసి సమయం వృధా చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ రోజు నుంచి యాక్షన్ జరగాలి చెప్పండి. బూడిద ఓవర్ లోడింగ్, రోడ్డుపై ఇష్టరాజ్యంగా బూడిద లారీలు ఆపటం, పగలు లోడింగ్ ఆపి రాత్రి సమయంలో చేయటం వంటి కనీస చర్యలైనా చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో చర్చించి 10 రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ ప్రకటించారు. కనీసం చేయవలసిన పనులు చేయకుండా స్పష్టమైన రాతపూర్వక హామీ ఇవ్వకుండా సమావేశం నిరాశజనకంగా ముగిసిందని పోరాట సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేయడమే మార్గమంటున్నారు. నేను సింపుల్, ప్రతి ఉద్యోగికి కష్టాలు ఇస్తున్నావు, కనీసం మాకు వైద్యం నేర్చుకుని అడిగారు. ఇక్కడ రాశారు రిపోర్టు, సూపర్ స్పెషాలిటీ అనేది మీరు నిజాలు చెప్పినప్పుడు మీ గౌరవం బోర్డ్ సేవలో ఉంది. జెన్కో ఇది కంపెనీ రిఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ హాస్పిటల్ పెట్టదు. ఓటు వస్తుంది, ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. కనీసం ఈ దేశంలో ఇక్కడ రాజకీయ పార్టీలు ఐక్యం ఉంది, దాన్ని వ్యతిరేకించి మాట్లాడే సత్తా ఎవరికి లేదు. కానీ ఇది ఏం చేస్తుంది, నువ్వు రెడ్డిలో తీసుకెళ్లి యాసిని 1000 లారీల పైన 2000 రూపాయలు చేసి రాత్రులు అమ్ముతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు. ఇది ఎవరు చేయాల్సింది? ఎంఆర్ఓ సిఆర్టీసీ 133 కింద ఒక జిల్లా కలెక్టర్ 5వ తారీఖున ఆర్డర్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఎన్ని కాంట్రాక్ట్ సీనియర్ కలెక్టర్ ఆయన ఇంకోటి ఏంటంటే ఎస్కే ప్రొడక్షన్ అనేది 4 గోడల మధ్యలో తీసుకోవాల్సిన ప్రొడక్షన్ ని ల్యాండ్ ప్రిన్సర్ దానికి బయటకు వచ్చిన రెండో విషయం అది ఆవేశాలు. అసలు ఇక్కడ ఉన్న 50 ఎంతమంది ఉన్నారు, బయట పెట్టి పోలీసు ఎంతమంది ఉన్నారు. అసలు మీరు ఇంటిమేట్ చేసేటప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ప్రెస్ నోట్ ఎందుకు చేయలేదు? కేవలం పబ్లిక్ కంపెనీ పెట్టించారు గ్రూప్ లో. మిగతా వాళ్ళందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అందరూ కూడా రావాలి కదా, అందరికి తెలియదు కదా. నేను చెప్తే సురేష్ అయితే బర్రా పెట్టాడు గ్రూప్ లో. కేవలం మీటింగ్ జరగడానికి 1 గంట ముందు మాత్రం పబ్లిక్ తెలియజేయడంలో ఇంత కాన్ఫిడెన్స్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. కొత్తగేట దగ్గర ఉన్న 17.5 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలు ఇవ్వాలి అన్నప్పుడు లాస్ట్ గవర్నమెంట్ టైంలో 18 ఎకరాలు ఇచ్చారు. మీ వాడు ఎండీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టి ఎంపీటీసీ సహా. అంటే మీ భూమిని మీరు కాపాడుకోవడానికి, మీ ప్రాపర్టీ కాపాడుకునే విషయంలో రిటర్న్ కమిట్మెంట్ లెటర్స్ 10,000 ఎకరాలు ఇవ్వగలిగి మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసే విషయంలో మీరు ఇంత నిర్లక్ష్య ధోరణి ఉందా, లేకపోతే కావాలని పక్కదారి పట్టించే ప్రయత్నం. అంటే ఇంత చదువుకున్న వ్యక్తులకు ఎంతమందికి పారదర్శకంగా మీటింగ్ జరగాలని అందరికీ తెలియజేయాలి. ప్రజాపక్షాలకి, రాజకీయ నాయకులకి, అన్ని పార్టీల వాళ్ళకి అందరికీ ట్రాన్స్పరెన్సీ తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉందో లేదా? ఇలా ఎందుకు చేస్తున్నారు మీటింగ్? తర్వాత మీకు సిఎస్ఆర్ ఫండ్స్ ఒక 25 కోట్ల రూపాయలు ఇవ్వాలి అన్నారు. అన్ని ఎక్కడ తీసేయండి, నిజమేను. 26 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కంటకాన్ని డిపాజిట్ చేయాలి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రపోజల్స్ అన్ని ఆల్రెడీ హెడ్క్వార్టర్ పంపించినాం. కానీ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు లేక ఇవ్వలేక ఉంది. ఇప్పుడు అదే విషయం మళ్ళీ మీరు చెప్పాము, ఎందుకంటే సార్ మనం ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వాళ్ళు అన్నారు. ఎందుకంటే ప్రపోజల్ ఆల్రెడీ ముందు హెడ్క్వార్టర్లో ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు పడేస్తున్నారు డబ్బులు లేక. కాబట్టి దీన్ని కూడా పరిశీలించకుండా రాశామండి. పుస్తకాలు మీరు కూడా రాకుండా ఒకళ్ళు పైన ఎంపీ గారితో డైరెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ మీద కొంత వాళ్ళ పాయింట్స్ కూడా సభాపరంగా కమిటీ ప్రకారం డిస్కస్ చేసి దీనికి సొల్యూషన్ కావడానికి ప్రయత్నిస్తాం. మీకు 100% చేస్తాను అసలు చేయగానే వెళ్ళి ముందు మనం
ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అది మెయిన్. అది ఈ వారంలో మేము చేసి మాట్లాడతాము. తర్వాత మీకు మళ్ళా ఒక 10 days లో మళ్ళీ మీటింగ్ పెట్టి 11 మందితో డిస్కస్ చేస్తాము. మీరేమంటేగానే ఆ 11 మందితో డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళా ఓపెన్ మీటింగ్ ఏది పెడతారో ఏంటో అప్పుడు ఆ డిస్కషన్ ఒకసారి ఫైనల్ మాట్లాడి ఓపెన్ గా మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఈ పాయింట్స్ మీద 10 days అనేది చాలా నేను అడిగింది నేను సింపుల్